వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఘనంగా సత్కరించిన ప్రధాని మోదీ. ఆఫీసులో రాసలీలలు, కర్ణాటక డీజీపీ స్థాయి అధికారి రామచంద్రరావు సస్పెన్షన్. వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదు. ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై యూకే ప్రధాని స్టార్మర్. భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ కు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. సోమవారం జరిగిన నామినేషన్ల తర్వాత ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొని నితిన్ నబీన్ ను సత్కరించారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించింది. కర్ణాటక ప్రభుత్వం డీజీపీ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ గా సేవలు అందిస్తున్న కె రామచంద్రరావును చివరికి సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో రామచంద్రరావు మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఉండడంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. మంగళవారం ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. రామచంద్రరావు ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని ఈ క్రమంలోనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా రామచంద్రరావు హెడ్ క్వార్టర్స్ ను విడిచి వెళ్లకూడదని కూడా ఆదేశించింది. కాగా ఈ ఉదంతం మీద స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంబంధిత అధికారిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కర్ణాటకలో డీజీపీ స్థాయి అధికారి అయిన రామచంద్రరావు రాసలీల వీడియోలు బహిర్గతం కావడం ఆ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. తన ఆఫీసులోని పోలీసు డ్రెస్సుతో యువతలతో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి సరసాలాడటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీసీఆర్ఈ డీజీపీ రామచంద్రరావు శృంగార చేష్టల వీడియోలు సోమవారం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. యూనిఫామ్లో ఉన్న ఆయన తన ఛాంబర్లోని యువతలను కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టే దృశ్యాలు ఆ వీడియోలో చూసి అంతా అవాక్కయ్యారు. గ్రీన్లాండ్ ను సొంతం చేసుకునే క్రమంలో యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న తీవ్ర ఒత్తిడిలపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తనదైన శైలిలో స్పందించారు. అమెరికా యూకే ఎప్పటిలాగే సన్నిహిత మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయన్న ఆయన వాణిజ్య యుద్ధం వల్ల ఎవరికీ లాభం కలగదన్నారు. సోమవారం ఆయన అత్యవసర మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రీన్లాండ్ను సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. మిత్ర దేశాలపై టారిఫ్లను అస్త్రంగా ఉపయోగించడం పూర్తిగా తప్పన్నారు. అదే సమయంలో యూకే జాతీయ ప్రయోజనాల పరిరక్షణ తన బాధ్యత అన్నారు. అందుకే భాగస్వామ్యం, వాస్తవాలు, పరస్పర గౌరవం ప్రతిపాదికగా ఈ సమస్యపై పరిష్కారం కొనుగొనే క్రమంలో ఆదివారం ట్రంప్తో పాటు యూరప్ దేశాల నేతలు నాటో సెక్రటరీ జనరల్తో ఫోన్లో మాట్లాడారు. ఎందుకంటే బలమైన కూటములు తమ ఉమ్మడి ప్రయోజనాలను ఈ విధంగానే కాపాడుకుంటాయని వ్యాఖ్యానించారు. ట్రంప్తో క్రమం తప్పకుండా మాట్లాడుతూనే ఉంటారన్న స్టార్మర్ విభేదాలున్నా లేనట్టుగా నటించడం కాదు, వాటిని ముఖాముఖి చర్చించి పరిష్కరించుకోవటమే పరిణితి చెందిన కూటముల లక్ష్యమన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం భైరవాణి తిప్ప ప్రాజెక్టును విప్ కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంత ప్రజల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రేమ, ప్రత్యేక అభిమానానికి ఆయన నిదర్శనంగా రూపుదిద్దుకున్న జీడిపల్లి భైరవాణి తిప్ప ప్రాజెక్టు పనులు మరింత వేగంగా ముందుకు సాగుతున్నాయి. 2018 స్వయంగా చంద్రబాబు నాయుడుచే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. 2019 నాటికి ప్రభుత్వం దిగిపోయే సమయంలో 30% పనులు పూర్తి చేశాం. మళ్ళీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే గ్రహణం పట్టడం వల్ల పనులు పూర్తిగా ఆగిపోయాయి. 5 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వంలో సురేంద్రబాబు స్వయంగా బాధ్యతలు తీసుకుని మరింత ముందుకు వేగంగా ప్రాజెక్టు పనులు తీసుకెళ్తున్నాడు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సహకారంతో మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో మరింత ఉత్సాహంతో పనులు ముందుకు తీసుకెళ్తున్నామంటూ ఖచ్చితంగా ఈ భైరవాణి తిప్ప ప్రాజెక్టును రైతుల కళ్ళలో సంతోషాన్ని నింపడానికి కృష్ణమ్మ తల్లిని కళ్యాణదుర్గం, రాయదుర్గం ఈటీపీ కాలువలకు రప్పిస్తామంటూ హామీ ఇచ్చారు. శాసనసభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో మరింత బాధ్యతగా ఆయన ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా పరిగెడతా ఉన్నాయి. సురేంద్రబాబు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి సహకారంతో, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి సహకారంతో ఈ పనులన్నింటినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ టర్ములోనే ఈ పనులను పూర్తి చేస్తాం. భైరవాణి తిప్ప ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపుతాం.
ఈ ప్రాంత రైతులకు ఒక నమ్మకాన్ని, భరోసాను, భవిష్యత్తుకు ఒక భద్రతను కల్పిస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్ని టీఎంసీలు, ఎన్ని కిలోమీటర్లు? ఇది 60 కిలోమీటర్లు. ఇక్కడ జీడిపల్లి నుంచి భైరవాంతిప్ప ప్రాజెక్టు వరకు, మొదట గరుడాపురం వరకు 7 చోట్ల నీళ్లను లిఫ్ట్ చేసి ప్రధాన కాలువలో మరి 471 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రధాన కాలువ ఉంటుంది. అట్లాగే 300 క్యూసెక్కుల పైగా భైరవాంతిప్ప ప్రాజెక్టు బ్రాంచ్ కెనాలు ప్రారంభమవుతుంది గరుడాపురం దగ్గర. అక్కడి నుంచి లిఫ్ట్లు ఉండవు, నేరుగా గ్రావిటీ ద్వారానే బీటీపీకి దాదాపు 26 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి భైరవాంతిప్ప ప్రాజెక్టులో కృష్ణమ్మ తల్లి చేరుకుంటుంది. ఈ 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి మరి 7 చోట్ల లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే రకంగా 12,000 ఎకరాలు. గుర్తుకొస్తున్నాయి అనే పాట సినిమా హీరో రవితేజకే సొంతం కాదు. ప్రతి ఒక్కరికి తమ తీపి గుర్తులు గుర్తుకు తెస్తూనే ఉంటాయి. అలాంటి ఒక ఆత్మీయ కలయిక విజయనగరం పట్టణంలో శిల్పారామంలో జరిగింది. నగరంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల కొత్తదేవర వీధి 1990 నుండి 1997 వరకు 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివిన విద్యార్థులు కులాలకు, మతాలకు అతీతంగా ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ఒకే దగ్గర సమావేశం నిర్వహించుకున్నారు. అందరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు, సరదాగా కబుర్లు చెప్పుకున్నారు, ఆనందంగా డ్యాన్సులు వేసుకున్నారు, గ్రూప్ ఫోటోలు దిగి ఎంతో సంబరపడి చరిత్రలో మర్చిపోలేని రోజుగా అందరూ కలిసి విందును ఆరగించి ఒకరిని మరొకరు కలుసుకుని ఆనందం వ్యక్తపరుచుకున్నారు. చిత్రమైనటువంటి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కలయిక జిల్లాకే కాదు ఆంధ్ర రాష్ట్రానికే ఈ యొక్క వసంతాల కలయికని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ బృందానంతటికీ కూడా నా ధన్యవాదాలండి. ఎంయూపీ స్కూలు 1990-97 మధ్య కాలంలో అటువంటి విద్యార్థులం అందరమే కూడా ఈ ఆత్మీయ కలయికను ఏర్పాటు చేసుకున్నాము. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇప్పటి వరకు మీ అందరూ చూసుంటారు, హై స్కూలు, డిగ్రీ, ఇంటరు ఆత్మీయ కలయిక అనేది. యూపీ స్కూలు నుంచి అందరూ ఒకరినొకరు కలుసుకోవాలని ఒకరికొకరికి అనుబంధం అనేది ఎంత ఆసక్తి, బంధం అనేది ఎంత బలంగా ఉన్నదో ఈనాటి కార్యక్రమాన్ని చూస్తే తెలుస్తుంది. ఎంతో దూరం నుంచి కూడా వచ్చారండి అందరూ. మగవాళ్ళందరూ రావడం కన్నా ఆడవాళ్ళు, నా మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ మీకు కనబడుతుంది. వీళ్ళంతా ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళ ఒక సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయో అలా ఉందండి ఈనాటి కార్యక్రమం. దీనికి మా కుటుంబాలంతా కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ పంపించినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య ప్రధాన కార్యకర్తలు, శిల్పకర్తలు రమ అండ్ రాఘవ వాళ్ళు మొదలుపెట్టిన కార్యక్రమం అనేది నేటికి 50 రోజుల్లోనే మీ అందరినీ కూడా కలవడం అనేది జరిగిందండి. చాలా తక్కువ టైంలో. ఇది చాలా శుభకరమైనటువంటి ఆలోచన. ఇటువంటి మా ఆత్మీయ కలయిక మాకు మాత్రమే కాదు, ఇలా మిగిలిన అందరూ కూడా కలిసి, అంటే కలవడం విడిపోవడం కాదండి, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్గా ఉండాలి. ఒకరికొకరు కష్ట సుఖాల్లోని మేము ఉన్నాము అని మా వాళ్ళందరూ కూడా రోజు చెప్తూ ఉన్నారండి. పగలు రాత్రి అనేది మాకు తేడా లేకుండా మా వాట్సాప్లో వాళ్ళ మెసేజ్లు అనేది మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మాకు ఒక పుట్టింటికి వచ్చినట్టుగా ఉందండి మా ఆత్మీయులందరినీ కలవడం వల్ల. ఇది చాలా సంతోషకరమైన విషయం. మార్కాపురం జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం ముందు న్యాయం చేయాలని బాధితులు ధర్నా చేశారు. పట్టణంలోని 17, 18 వార్డులలో విద్యుత్ మెయిన్ లైన్ వల్ల 6 మంది పిల్లలు విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. ఇటీవల ఒక బాలుడు విద్యుత్ ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో గుంటూరులో చికిత్స పొందుతున్నారు. న్యాయం జరగకపోతే దేనికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కుటుంబ సభ్యులు, స్థానికులు మెయిన్ లైన్ వైర్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఆ లైన్ వేసేటప్పుడే మార్చమని చెప్పాం. వాళ్ళు ఏదో ఇష్టం కూడా చేశారు. అప్పటి నుంచి కూడా చెప్తున్నాం. అప్పుడు లేవు, ఉరిమల స్టూడియో ఇల్లు, ఆ ఉరిమల స్పెషానికి పైగా మార్చమని చెప్పాం. ఇదిగో మారుస్తున్నాం, అదిగో మారుస్తున్నాం, ఇదిగో మారుస్తున్నాం. కాబట్టి ఏది కాదు, మీరు గట్టి చేసుకుని చేయకపోతే ఇప్పటికి 5-6 మంది చనిపోయారు. అక్కడ
గవర్నమెంట్ హాస్పిటల్ ఎంకలేసి లక్షలు పెట్టినా బాగా బతికేది. ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ అడ్వకేట్లందరూ ఐక్యత చాటుతూ బీసీ అడ్వకేట్లను బార్ కౌన్సిల్ మెంబర్లుగా గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది బాణాల అజయ్ కుమార్ కోరారు. జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చాలా అన్యాయం జరుగుతుందని, పార్లమెంటులో చట్టం తీసుకొచ్చి దేశంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని, ఎప్పటికైనా ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. జ్యుడిషియరీ వ్యవస్థలో దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణ నుంచి మార్పు రావాలని, ఎలాంటి ప్రలోభాలకు పార్టీలకు లొంగకుండా బార్ కౌన్సిల్ మెంబర్లుగా బీసీ అడ్వకేట్లను గెలిపించాలని కోరారు. 140 మంది జడ్జిలు ఉంటే 610 మంది ఓసీలు ఉన్నారు. ఇది జ్యుడిషియల్ వ్యవస్థలో ఇది చాలా 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 మనకి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ చాలా అన్యాయం జరుగుతుంది. దీంట్లో మార్పులు రావాలని దేశంలోనే పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి అన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్లు కలిగించేటట్లు చూడాలని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా రేపు హైకోర్టులో వచ్చే ఈ నెల 30న జరగబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో 25 మంది మెంబర్లు పోటీ ఉంటారు. పోటీలో అత్యధిక సంఖ్యలో బీసీలను పేరున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లను శిరసొంచి ప్రార్థిస్తున్నాను. మీరు మన రిజర్వేషన్లు మనకు దక్కాలంటే మన బీసీలకు మనం ఐక్యంగా ఉండి ప్రతి ఒక్క బీసీ అడ్వకేట్ బీసీలకు ఓట్లేసి బార్ కౌన్సిల్ మెంబర్గా తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిపేయాలని అత్యధిక మెజార్టీతోటి 25కు 25 బార్ కౌన్సిల్ మెంబర్లు హైకోర్టులో బీసీలే కావాలని మిమ్మల్ని శిరసొంచి ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మనకు అక్కడ చైర్మన్ ఉన్నారంటే మనకు కొన్ని రాబోయే రోజుల్లో మెల్లిమెల్లిగా హైకోర్టులో జ్యుడిషియల్ వ్యవస్థలో ఇక్కడ ఈ తెలంగాణ నుంచే మార్పు రావాలని, దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మొట్టమొదట ఈ బీసీలు ఈడ అత్యధిక శాతం బీసీలు బార్ కౌన్సిల్ మెంబర్లై బార్ కౌన్సిల్ చైర్మన్ కావాలా. తర్వాత దేశవ్యాప్తంగా కూడా హైకోర్టుల్లో కానీ అన్ని బార్లలో కూడా మన బీసీలు ముందుకు రావాలని ఇక్కడైనా మీరు కళ్ళు తెరుచుకొని ఎలాంటి ప్రభోలకు పార్టీలకు దేనికి లొంగకుండా బీసీలను గెలిపించాలని శిరసొంచి ప్రార్థిస్తున్నా. బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఘనంగా సత్కరించిన ప్రధాని మోదీ. ఆఫీసులో రాసలీలలు, కర్ణాటక డీజీపీ స్థాయి అధికారి రామచంద్రరావు సస్పెన్షన్. వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదు. ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై యూకే ప్రధాని స్టార్మర్. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.